నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన యెడల నేను దాన్ని సహించవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. మరి వాడెవడు? నాతో కలిసి ఈ పని చేసిన వాడు, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. అందరూ రెండు చేతుల పైకైతే చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట ఒకటి అర్థం చేసుకోండి. తమ్ముడు ఆనంద్ చూడండి, అందరూ చూడండి. ఈ మాట ఎంత చక్కటి మాట అంటే, అమ్మా అందరూ నా వైపు చూడండి, దీని వివరణ ఇస్తాను. తమ్ముడు 12వ వచనం పెద్దగా, నన్ను దూషించువాడు నా శత్రువు కాదు, నా మీద మిట్టిపడువాడు పగబట్టినవాడు కాదు. దూషించేవాడు శత్రువు కాదంట. మరి ఎవరు? శత్రువు కాకపోతే ఎవరు? అరే మిట్టి పట్టం అంటే అది మిట్టిపడేవాడు పగబట్టినటువంటి వాడు కాదు. మరి నిన్ను దూషించేవాడు ఎవరయ్యా? తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, నేను దూషించేవాడు ఎవరయ్యా? ఈ పని చేసిన వాడు నా సహకారి, నా చెలికాడు, నా పరిచయుడు. హల్లెలూయా. వాళ్ళెవరు? నా సహకారులు, నా చెలికాళ్ళు, నా పరిచయస్తులు. ఎందుకు వాళ్ళని సహకారులు అన్నారో తెలుసా దైవజనమా? నేను కోపిష్టోనో కాదో ఎప్పుడు తెలుస్తుంది నాకు? ఏం అట్లా చూస్తున్నారండి? నాలో ఉన్న గుణం బయట పెట్టేది ఎవరో తెలుసా? దూషించేవాడు. నాలో ఉన్న గుణం బయట పెట్టేది ఎవరో తెలుసా? నా మీద మింటపడేవాడు. నేను కోపిస్తున్నో కాదో, నేను సాత్వికున్నో కాదో ఎప్పుడు బయటపడిద్దంటే, ఎవడైనా నన్ను దూషించినప్పుడు. నా యేసయ్య ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమన్నాడు. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డ నేను, నాకెందుకు రాడే ఒక మాట అని ఈ చెంప కొడితే ఈ చెంప తుడుచుకొని దూషించకుండా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు వాడు ఎవరో తెలుసా? నన్ను దూషించిన వాడు నేను సాత్వికుణ్ణని నా గుణాన్ని బయలుపరిచినటువంటి వాడు. అట్లా కాకుండా వాడు ఇట్లా అంటే, ఏమట్టా చూస్తున్నా, ఇక్కడ భయపడే దేవుడు లేడు. నువ్వు 1 అంటే 10 అంట. నువ్వు 1 ఆకు చదివితే చదువు, మరి నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతా అని అన్నావు అనుకో, నిన్ను దూషించిన వాడు ఇప్పుడు నీ లోపల నీ వ్యక్తిత్వాన్ని బయలుపరిచాడు. ఏమని? ఒరే నువ్వు పందెపు కోడివిరా, మాటకు మాట అంటావురా, వాడు ఎట్లాగో నువ్వు కూడా అట్లాగే ఉంటావు అని మన వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తారు. దైవజనమా, మనలో ఉన్న గుణగణాలను బయలుపరచాలంటే మనల్ని రెచ్చగొట్టే వ్యక్తులు కొంతమంది ఉండాలా. ఒక్కళ్ళు కూడా చెప్పలా, అయ్యా ఇప్పుడే ఉద్యోగంలో టెన్షన్లు అయిపోతున్నాయి, మరలా ఈ కార్యక్రమం ఎట్లాగా? ఎందుకో తెలుసా? సైతాను నీ లోపట యేసయ్యను చూడాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసయ్య ఎంత సాత్వికుడో, యేసయ్య గుణగణాలను మనం బయలుపరచాలి. ఇలా నీకు పరీక్ష ఎదురైనప్పుడు పరీక్షలో నువ్వు పాస్ అయ్యావనుకో, ఇందాక నుంచి చెప్తున్నా కదా, పరీక్షలో పాస్ అయిన ప్రతి వాడికి ప్రమోషన్. ఏంటి ప్రమోషన్? చూడు, ఆయన ఏదో తొందరపడి ఒక మాట అన్నాడు, నువ్వు పూర్తిగా సైలెంట్ అయిపోయావు. ఆ తర్వాత ఆ భర్తను దేవుడు ఎట్లా మారుస్తాడో తెలుసా? నువ్వు ఏమన్నా డూడు బసవన్నలాగా పూర్తిగా సైలెంట్ మారుస్తాడు. ఒక తల్లి వచ్చి చెప్తుంది, అన్నయ్య మా ఆయన దేవుని దగ్గరికి రాక మునుపు మా ఆయనకు భలే కోపం ఉండేది అన్నయ్య, నేను భలే సాత్వికురాలను అన్నయ్య, మా ఆయన మార్పు కొరకు చాలా ప్రార్థన చేశాను అన్నయ్య, మా ఆయన మారాడు అన్నయ్య, ఈరోజు దేవుని కృప నేను నా భర్త నా పిల్లలు మేమందరం మందిరానికి వస్తున్నావు అన్నయ్య అని చెప్తా. కొసమిరుపు ముగింపులో ఏమందో తెలుసా? ఈ మధ్య నాకు కోపం వస్తుంది అన్నయ్య. మరి బ్రదర్ ఏమంటున్నాడమ్మా? ఏమట్లేదు అన్నయ్య. సింహాల నోళ్ళు దేవుడు మోయిస్తాడు. నీ ఇల్లు శాంతి సమాధానాలకు నిలయంగా దేవుడు మారుస్తాడు. దైవజనమా, మన ఇంటిలో అల్లరి జరుగుతూ ఉంటే, మన ఇంట్లో కొట్లాటలు తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతురుల మధ్య వివాదాలు జరుగుతూ ఉంటే, సంఘాలలో విశ్వాసుల మధ్య వివాదాలు జరుగుతూ ఉంటే, పరలోకంలో సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసాయా? నువ్వేదో సమాధానకర్తనన్నావు, ఇదేనా సమాధానం?
మీరు ప్రశాంతతను దయచేసే దేవుడిని అన్నావు. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నావు. ఇదేనా క్రైస్తవ కుటుంబాల్లో మీరిచ్చే విశ్రాంతి? ఆ భార్య పోలీస్ స్టేషన్ ఎక్కిందయ్యా, ఈ భర్త పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడయ్యా, వాళ్ళ డబ్బులంతా లాయర్లకు ఖర్చు పెడుతున్నాడయ్యా, ఇదేనా నీవిచ్చే విశ్రాంతి అని సాతాను మాట్లాడుతున్నప్పుడు పరపక్షమందున్న వాని ఎదుట దేవుడు తలదించుకుంటాడు. దైవజనమా, నీ కుటుంబాన్ని బట్టి ఎప్పుడు పరపక్షమందున్నవాడు తలదించుకోవాలి. మన స్వపక్షాన ఉన్న మన దేవుడు ఎప్పుడు తలెత్తుకుని ఉండునుగాక. విన్నారా? నీకే ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు అనుమతించాడో తెలుసా? నీవంటే యేసయ్యకు నమ్మకం. యేసయ్య నమ్మకాన్ని నిలవబడదామా? ఆయన నమ్మకాన్ని పడగొడదామా? చెప్పండి. ఆయన నమ్మకాన్ని నిలవబెడదాం, నిలవబెట్టే వారిగా ఉందుముగాక. ఆఖరి మాట, ఒక్క మాట చెప్తాను. ప్రభు కొరకు మనం బ్రతకాలని తీర్మానం చేసుకుంటాం కదా. విచిత్రం చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ప్రభు కొరకు పవిత్రంగా ఎప్పుడైతే నువ్వు బ్రతకాలనుకుంటావో సైతాన్ గాడు అప్పుడే మరెక్కువగా నీకు శోధనలు కలుగు చేస్తాడు. లోకస్తులు కలిగే శోధన వేరు, దేవుని బిడ్డలకు కలిగే శోధన వేరు. లోకస్తులు ఉన్నారు కదా, లోకస్తుడు పాపం చేయటానికి పాపం జరిగే స్థలాలకు వెళ్ళాలి. కానీ యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మన జీవితాల్లో ఏం జరిగిద్దో తెలుసా? ఆ పాపమే శరీరాన్ని ధరించి నీ యొద్దకు వస్తుంది, నీ యొద్దకు వస్తుంది. లోకస్తుడు పాపం చేయటానికి వెతుక్కోవాలి. ఏ వ్యక్తి దొరుకుతాడా నేను పాపం చేద్దామా, ఏ స్త్రీ దొరుకుతుందా ఇట్లా పాపం చేయటానికి వ్యక్తులను వెతుక్కోవాలి అన్యజనుడు. కానీ నీ జీవితంలో ఏం జరిగిద్దో తెలుసా? ఆ వ్యక్తులే నిన్ను వెతుక్కుంటూ నిన్ను శోధిస్తారు. ఎందుకు శోధిస్తారో తెలుసు కదా మీకు అందరికీ. ఒకటి యోసేపు, రెండవది బోయాస్. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, పోతీఫర్ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు. యోసేపు ఒక్కడైనా చాలామంది ఉన్నారా? చెప్పండి తల్లి, కొంచెం పెద్దగా. యోసేపు ఒక్కడైనా చాలామంది ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతా, పోతీఫర్ భార్య కన్ను ఎవరి మీద పడింది అంటే తతిమా వాళ్ళు లేరా? మరి వాళ్ళ మీద ఎందుకు పడలేదు? దేవునికి చెందినవాడు అక్కడ యోసేపు ఒక్కడే. నువ్వు దేవునికి చెందినవాడివి కనుక, ఓ ప్రియ యవన బిడ్డ, నువ్వు దేవునికి చెందిన బిడ్డవు కనుక సైతానుగాడు నీ మీదే గురిగలిగి ఒక తెలియని ఒక అపరిచితుని, ఒక పురుషుని నీ దగ్గరికి పంపిస్తాడు నిన్ను శోధించాలని, నిన్ను పాపంలో పడేయాలని, ఎలాగైనా ఆ అపవిత్రపు ఉచ్చులోకి నిన్ను లాగాలని సైతానుగాడు ప్రయత్నం చేస్తాడు. మనం ఇక్కడ చెప్పే కదా, ఎక్కడ మన మీటింగ్స్ జరిగినాయి కదా, చర్చికి వచ్చి ఒక తమ్ముడు, అంటే నేనేం అక్కడ వ్యంగ్యంగా మాట్లాడట్లేదు, చెప్పట్లేదు, వాడు భయంకరమైన నలుపు, భయంకరమైన నలుపు, పళ్ళుని చూసారా ఒక 1/4 కిలోమీటర్ ముందుకు వచ్చి ఉంటాయి. ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, నాకు ఈ మధ్య శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ఏమి శోధనలు రా అన్నాను. కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు నా వైపే చూస్తున్నారు అన్నయ్య, నాకు శోధనలు రాకుండా. నాకు అర్థం కాక, తమ్ముడే నీకేమి శోధనలు రా అంటే, మరి నేను అనుభవిస్తున్న బాధ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? లోకస్తుడు పాపం చేయటానికి స్థలాలకు వెళ్ళాలి. నీ దగ్గరికి వచ్చేసరికి సైతానుగాడే శరీరాన్ని ధరించి తగిన వ్యక్తులను లేపి నీ మీదకు ఉసిగొలుపుతాడు, ఉసిగొలుపుతాడు, ఉసిగొలుపుతాడు. మందిరానికి వచ్చిన యవన బిడ్డలారా, ఆయా స్థలాల్లో కొంతమంది అమ్మాయిలని సైతానుగాడు నీ మీదకు ఉసిగొలుపుతాడు, కొంతమంది అబ్బాయిల్ని సైతానుగాడు నీ మీదకు ఉసిగొలుపుతాడు. నీ భర్త లేనప్పుడు, ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అపరిచితుడిని ఉసిగొలుపుతాడు. ఫోన్లోనో, సెల్ ఫోన్లోనో, చాటింగ్లోనో ఎక్కడో ఒక చోట ఒక పరపురుషుని సైతానుగాడు ఉసిగొలుపుతాడు. ఉసిగొలిపింది ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. ఉసిగొలిపేటప్పుడు సైతానుగాడు దేవునితో ఏం పందెం వేశాడో తెలుసా? వీళ్ళు తెల్లబట్టలు వేసుకుంటారు కానండి, పైకి తెలిపే, లోపటంతా నలిపే, వీళ్ళ బతుకు నాకు తెలిసాయా. చూడు, మేము పరిశుద్ధులం అని చెప్తారు. ఈ శోధన అనుమతిస్తున్నాను. వీడు పడకపోతే చూడు, వీడు పాపంలో పడిపోతాడు, ఈ బిడ్డ పాపంలో పడిపోతుంది. సైతానుగాడంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా బిడ్డ ఈ శోధనలకు లొంగిపోయేవాడు కాదు, శోధనలో గెలుస్తాడు. గట్టిగా చెప్తా ఆమేన్. ఈ అపవిత్రతకు లొంగడు, ఈ
ఈ అపవిత్రత మీద విజయాన్ని సాధిస్తాడు. ఎందుకో తెలుసా? పవిత్రమైన నా రక్తంతో కడగబడ్డాడు. అంతకు మించి పవిత్రమైన ఆత్మ ఆ బిడ్డ మీద నేను కుమ్మరించాను. అంత మాత్రమే కాదు, పవిత్రపరిచే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆ బిడ్డ వింటున్నాడు. ఒకవైపు వాక్యం, మరొక వైపు ఆత్మ, ఇంకొక వైపు రక్తం, ఈ మూడు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. వాడు తప్పకుండా శత్రువా నీ తలను చెతకదొక్కుతాడు, వాడు పవిత్రంగా నిలవబడతాడని సైతాను గాడి మీద దేవుడు పందెం వేశాడు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం. ఇటువైపు దేవుడు, ఇటువైపు సాతాను, మధ్యలో ఎవరు? మీరు నేను. నీ మీద నమ్మకంతో దేవుడు సైతాన్తో పందెం వేశాడు. నా బిడ్డ లొంగదు. సైతాన్ గాడు అన్నాడు, ఏం యోసేపు మీద అంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా? దేశం కాని దేశానికి తీసుకొచ్చి రాజుగా నిలవబెడతానన్నావు. చూడు, ఈ పాపంలో పడకపోతే అప్పుడు చూడు, ఒకవేళ పాపంలో పడకుండా గెలిచాడా నీ ప్రణాళిక నెరవేర్చు అన్నాడు. సైతాన్ గాడు పోతీఫరు భార్యను రేపాడు. విచిత్రం చూడండి, ఎంతోమంది ఆ ఇంట్లో ఉన్న యోసేపు మీదే ఆ తల్లి కన్ను పడటానికి కారణం ఏంటంటే, ఆ తల్లి హృదయంలో సైతాను గాడు జొరబడి యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా రెచ్చగొడుతుంది ఆ తల్లి. వచ్చాను ఏదో అందే. యోసేపు అంటాడు, ఇంతటి దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేను ఎలా పాపాన్ని మూటగట్టుకోగలుగుతాను? ఇది దుష్కార్యం, నా దేవునికి విరోధమైన కార్యం. ఈ కార్యమే గనక నేను చేస్తే నా మీద నా దేవునికి ఉన్న ప్రణాళిక నేను కోల్పోతాను. నేను ఈ పాడు పని చేయనని అక్కడి నుంచి పారిపోతూ ఉంటే అద్భుతం. పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? సైతానా చూడు చూడు, సైతానా చూడు చూడు, నా యోసేపు ఉన్నాడే నిండు యవ్వన కాలంలో నా కొరకు పవిత్రంగా బ్రతికినటువంటి వాడు, ఇలాంటి భయంకరమైన శోధన జయించినటువంటి వాడు. చూడు చూడు, ప్రలోభాలకు లొంగేవాడు కాదు, అపవిత్రతకు లొంగేవాడు కాదు. చూడు చూడు, నా యోసేపు గెలిచాడని మాట్లాడుతూ ఉంటే దైవజనమ, ఇప్పుడు సైతాన్ గాడు ఏం చేసి ఉంటాడు చెప్పండి? వాడు అవమానంతో తలదించుకున్నాడు తలదించుకున్నాడు తలదించుకున్నాడు. యోసేపు పట్లే దేవుడు ఎందుకు ఆ శోధన అనుమతించాడో తెలుసా? ఇందాక నుంచి నేను చెప్తున్నాను, యోసేపు అంటే దేవునికి నమ్మకం. చెప్పండి చెప్పండి, ఎవరంటే నమ్మకం? చెప్పాలి ఎవరంటే నమ్మకం? నీ చుట్టూత 10 మంది మగపిల్లలు పనిచేసిన మనస్సులో కూడా అపవిత్రత రాకుండా పవిత్రురాలైన కన్యకగా నువ్వు బ్రతుకుతావని నీ దేవునికి నమ్మకం. అది దేవునికి నమ్మకం. నువ్వు పనిచేసే సాఫ్ట్వేర్ రంగంలో 10 మంది ఆడపిల్లలు నీ చుట్టూతా ఉన్నా, నీ చేతి కింద పనిచేసే ఆడపిల్లలు 10 మంది ఉన్నా, వాళ్ళను ప్రలోభపెట్టకుండా, లొంగ తీసుకోవటానికి వంకర మాటలు మాట్లాడకుండా ఎంతమంది ఉన్న నిష్ఠా గరిష్ఠుడిగా నువ్వు బ్రతుకుతావు అనేది దేవునికి ఉన్న నమ్మకం. నీ మీద దేవునికి ఉన్న నమ్మకం. క్రైస్తవ బిడ్డలారా, దేవుని నమ్మకాన్ని నిలవబెడుతూ బ్రతుకుతున్నావా? శత్రువు ఎదుట నీ దేవుడు తలదించుకునేటట్లుగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నీ జీవితం ఎలా ఉందో ఆలోచించు. మన కుటుంబాలను బట్టి దేవుడు తలెత్తుకుంటున్నాడా, తలదించుకుంటున్నాడా? ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నా కదా, పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది చెప్పాలి. పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? స్వరం ఎత్తాలి. పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? ఇంకొంచెం పెద్దగా, పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? ఇంకొకసారి, పరీక్షలో పాస్ అయితే ఏమొస్తుంది? పరీక్షలో ఫెయిల్ అయితే ఏమొస్తుంది? ప్రమోషనా? ఎవరా పుణ్యాత్ముడు? డిమోషన్. పరీక్షలో పాస్ అయితే, యోసేపు పరీక్షలో పాస్ అయ్యాడా లేదా? బోయాజు పరీక్షలో పాస్ అయ్యాడా లేదా? యోసేపు పరీక్షలో పాస్ అవటాన్ని బట్టే అమ్మబడిన దాసునిగా వచ్చిన యోసేపు చెరసాలలో నుండి లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. నా వైపు చూడండి. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన దాసుడిగా వెళ్ళాడు. యవన బిడ్డలారా, సవాలుతో ఈ మాట వినండి. ఈ హైదరాబాద్ పట్టణానికి మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు. బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చారో, చిన్న ఉద్యోగం చేసుకుందామని వచ్చారో, చిన్న వ్యాపారం చేసుకుందామని వచ్చారో, లేకపోతే గ్రామాలలో మోసపోయి అన్యాయం జరిగి
అతి గతి లేని సరే పరిస్థితి ఏదైనా, ఏ పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చారో ఒక శుభవార్త. ఐగుప్తు దేశంలో యోసేపు పట్ల దేవుడు ఏ కార్యం చేశాడో ఈ తెలంగాణ గడ్డ మీద నీ బ్రతుకులో కూడా దేవుడు ఆ కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. యవన బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా దేవుడు ఆ కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక యోసేపులాగా దేవుని కొరకు నువ్వు నిలవబడు. ఒక ఎస్తేరులాగా దేవుని కొరకు నువ్వు నిలవబడు. ఒక దానియేలులాగా దేవుని కొరకు నిలవబడు. బబులోను సామ్రాజ్యంలో దానియేలు పట్ల కార్యం చేసిన దేవుడే హైదరాబాద్ గడ్డలో పెరుగుతున్న నీ పట్ల కూడా ఆ భీకర కార్యం దేవుడు చేయునుగాక. అతిశయానికి చెప్పట్లా, 95వ సంవత్సరం 19 సంవత్సరాల నిండు యవ్వన వయసులో హైదరాబాద్లో అడుగుపెట్టా. నేనున్నది హైదరాబాద్లో సినిమా హాళ్ళు ఎక్కువగా ఎక్కడుంటాయో అక్కడ ఉండేవాడిని. ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి దగ్గర. ఇటు చూస్తే సినిమా హాల్, అటు చూస్తే సినిమా హాల్. చిన్న వయసులో మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు. నేను బీ షిఫ్ట్ డ్యూటీ చేసి కొన్నిసార్లు కోటి, కొన్నిసార్లు సికింద్రాబాద్, మరి కొన్ని సందర్భాల్లో లకడి కప్పులు రకరకాల స్థలాల్లో దిగాల్సి వచ్చేది. కోటి దగ్గర దిగినప్పుడు, మరి విశేషంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి 11:30 ఆ ప్రాంతంలో దిగితే ఎంత భయంకరమైన శోధనలు ఎదురయ్యాయో దేవుని ఎదుట చెప్తాను. నేను సేవకు రాకమునుపు, దేవుని వాక్యం నాకు ఎంతగా తెలియక మునుపు కూడా, నా నిండు యవ్వన కాలంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత హైదరాబాద్ పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్న దినాల్లో కూడా ఎక్కడ కాలు జారకుండా ప్రభు కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. చెప్పంటారా? అది దేవుడు చూసి ఆయన పవిత్రమైన సేవకు దేవుడు నన్ను పిలిచాడు. ఒక అనామకుడిగానే హైదరాబాద్ పట్టణానికి వచ్చా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఒక అనామకుడిగానే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఒక అనామకురాలుగానే నీవు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఈ శోధనల మధ్యలో, ఈ పరిశోధనల మధ్యలో నువ్వు నిలువు. కిరీటం నీ తల మీద దేవుడు పెట్టునుగాక. కిరీటానికి హక్కుదారులుగా దేవుడు మనలను మార్చునుగాక. ముగిస్తున్నాను చూడండి. ఎవరిని దేవుడు శ్రమపరుస్తాడు, ఎవరికి శోధనలు అనుమతిస్తాడు, ఎవరి జీవితంలో పగ ద్వేషాలు అనుభవించేటట్లుగా దేవుడు అనుమతిస్తాడంటే, ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారినే శ్రమలకు అప్పగిస్తాడు. మూలవాక్యం మరోసారి చెప్పండి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. ఇంకొకసారి అందామా? విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. ఎందుకు దేవుడు నీ బ్రతుకులో నీకు శ్రమలు అనుమతించాడు? నీవంటే యేసయ్యకు నమ్మకం. పరపక్షమందున్నవాడు తలదించుకునేటట్లుగా చేస్తావని, స్వపక్షమున్న నీ దేవుని తల పైకెత్తుతావని దేవుని నమ్మకం. ఆయన నమ్మకాన్ని నిలవబెడదాం. విశ్వాస పాత్రులుగా దేవుని సన్నిధిలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.